అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉండే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఇక్కడే చూస్తున్నాం. మనం దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ డాబాలు పెట్టుకొని జీవనోపాధి చేసుకుంటున్నాం. ఒక చిన్న కుటుంబం అది. మరి డాబాలు పెట్టుకొని అన్నం వండించి పెడుతున్నారంటే ఎటువంటి కుటుంబాలు పెద్ద షావుకాలు ఎవరు ఉండాలి. జీవనోపాధి కోసం అని చెప్పి చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. మరి అటువంటివి 30 సంవత్సరాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేనటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చి 1 సంవత్సరం లోపలే మరి వారికి వచ్చిన ఇబ్బంది ఏమో నాకు అర్థం కాదు. మేము రోజు ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎవరు కంప్లైంట్ లేదు ఇంతవరకు. నేను అడిగాను కూడా ఏదైనా చెప్పండి, మేము కాబట్టి మాట్లాడుతాం. వాళ్ళ ఎలాంటి అబ్జెక్షన్ అంతా ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులతోనే వచ్చిన అభ్యంతరం తప్పక మిగతా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి అన్నిటికి మించి వాళ్ళు చెప్తున్నారు, ఏమయ్యా ఈ నెల నుంచి ఇది చేస్తుంటే మాకు ఏమీ లేదు, ఏమన్నా కానీ ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుకోండి, మా చేతుల్లో ఏం లేదు అని అంటున్నారంటే ఈ ముందు అధికారుల పరిస్థితి నాకు అర్థం కాదు. మరి అదే నాకు ఇక్కడే ఉన్నాయి, ఒకటి కాదు 4-5 ఉన్నాయి డాబాలు. కేవలం శ్రీకాంత్ దాని మీద, వీరభద్రుడు వాళ్ళ ప్రజల దాని మీద, ఆ పక్క భైరావతి ఆమె మీద, ఎందుకంటే వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళ మీదనే కక్ష సాధింపు అనేది ఉంది. మరి అదే రకంగా వెంకటరమణాది పక్కన, మరి అదే రకంగా సంజయ్ మధ్య ఉంది ఒకటి ఉంది. వాళ్ళు తెలుగుదేశం పెట్టారు, వాళ్ళకి కనపడలే, చూపు తక్కువ వచ్చింది, వాళ్ళకి చూపు తక్కువ వచ్చింది. లేకపోతే కామెంట్లు అయినాయి, వారి పచ్చే కాబట్టి కనపడదే వాళ్ళకి. అటువంటి పరిస్థితులు ఉంది. మరి నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళ అధికారులు నేను ఒకటే మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఇదే దువ్వూరులో, ఇదే మండలంలో, దువ్వూరు పంచాయతీలో సెంటు 20-30 లక్షల రూపాయలు చేసేటటువంటి స్థలం ఉంది అక్కడ. అయ్యా అది నేను ఇంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ కానీ రాసిన, ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్, అది ప్రపోజల్ కూడా పోయింది. లేదు టౌన్లోనే ఉండాలని తిరుపతి గారు వీళ్ళడంతో అది పెండింగ్ ఉంది. అటువంటి స్థలంలో ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నారు. ఫస్ట్ గునాదులు తీశారు. గునాదులు ఎప్పుడే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన, ఇదో 1/10/2024లో. నమస్కారం. కడప జిల్లా దూరు మండలం విడమల గ్రామ వైసీపీ ఇన్ఛార్జి. నేను గత ఎన్నికల్లో 2019 ప్లస్ 2024 ఎన్నికల్లో మైదుగూరు ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. మీరు వైసీపీ నుంచి టీడీపీ కాలేదు, మేము రామని కరాఖండి చెప్పాము. మళ్ళీ 2024 ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది, మేము రామని చెప్పాము. తాటి సీటు ద్వారా రాయబారం పంపించి నువ్వు రాకుండాగినా మీ బంజర్లో ఉన్నాయి, మీ ఓటర్లు పీకిస్తాం రేపని తాటి సీటు ద్వారా బెదిరింపడం జరిగింది. సరే మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి, మాకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీరు ఏం చేసుకోకపోతే తాటి సీటు ఆపోతే మేము చెప్పడం జరిగింది. అతను వెళ్ళిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే ఫస్ట్ మా డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినాక దాన్ని మన పెద్ద ఆయన పోయి ఎమ్మెల్యే గారికి అవినాష్ రెడ్డి గారు చెప్తే, సరే ఇప్పుడు మనం ఏం చేసే పరిస్థితి లేదు, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మీరు వెళ్ళి కోర్టును ఆశ్రయించండి. మా లాయర్ని మాట్లాడి కోర్టు వేయడం జరిగింది. కోర్టుకు మాట్లాడి మమ్మల్ని దస్తావేజ్ చూపించి కోర్టు మాట్లాడి హైకోర్టు పోయి స్టే తెచ్చుకోవాలి. ఈ నుంచి ఈ ఓటర్లకు 2 ఓటర్లు తప్పనిచ్చి ఈ 2 ఓటర్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. మా బామర్ది నాకు దాన్ని ఏం చేసుకోలేక కేవలం మా యొక్క మా బామర్ది అనే కారణంతోనే, సరే అది కూడా నేను పీకలేకపోతే ఏదైనా పీకి మనం కొద్దిగా రాక్షసంగా కొందాం, కొంచెం మనం సత్యంలో చూపిద్దామని దీనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను నోటీస్ ఇచ్చి శివరంగా సోమవారం వచ్చి కొంచెం. అలాగే భైరావతి కూడా మా అత్తగారికి ఆడ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈఓ గారికి ఫోన్ చేశాం, ఏసీ గారికి ఫోన్ చేశాం. సార్ మీరు ఎంతనో చెప్పండి, మీ భూమికి ఎంత విలువ కట్టించుంటారో అమౌంట్, దానికి త్రిబుల్ మీరు 1000 రూపాయలు కట్టించి 4000 మేము కడతాం, మాకు సంవత్సరం 2 ఏళ్ళ 3 ఏళ్ళ మేము తీసి రాజీవని చెప్పినాం. ఇవ్వమని పోయి ఎమ్మెల్యే చెప్పుకోవాలి, ఎమ్మెల్యే చెప్తే మేము ఇస్తాం, ఊరికి ఇవ్వని ఇస్తాం ఎమ్మెల్యే చెప్తే. లేదా తాడిచేని చెప్పండి, తాడిచేనికి మా ఊళ్ళో ఓటు లేదు, ఆధార్ కార్డు లేదు, అతను ఈ ఊరే కాదు. మరి అతనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మా ఊరు రాజ్యం మా ఊరి పెద్ద మీద అతను పెడతారో అర్థం కావలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.